మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ భద్రతా బలగాల నడుమ ఆల్రెడీ కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత వీవీప్యాట్స్ కానీ అలాగే ఈవీఎంలు కానీ లెక్కింపు జరగడం మొదలవుతుంది. మా కరెస్పాండెంట్ కాంతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు మరింత అదనపు సమాచారం అందించడానికి. కాంతి, ఏంటి ప్రస్తుతానికి సిచ్యువేషన్? మీరు ఏ ప్లేస్లో ఉన్నారు? సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆల్రెడీ రెడ్ జోన్ అని ప్రకటించారు, ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు అంటున్నారు. కౌంటింగ్ ఏదైతే ఇప్పటి వరకు పోలింగ్ కి సంబంధించినటువంటి హడావిడి చూసాం, ఈ రోజు కౌంటింగ్ హడావిడి ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి ఫైనల్ డే కి చేరుకున్నాము. ఎవరైతే అభ్యర్థుల భవితవ్యం ఈ రోజు ప్రజలు ఎవరికి పట్టం కట్టారు అనే అంశానికి సంబంధించినటువంటి ఫైనల్ డేకి చేరుకున్నామని చెప్పుకోవాలి. మరి కాసేపట్లో కౌంటింగ్ కి సంబంధించి ప్రక్రియ అంతా కూడా సిద్ధంగా అధికారులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. 8 గంటలకు మొదటిగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లు లేని చోట్ల, అంటే పోస్టల్ బ్యాలెట్ పోల్ కాని చోట్ల ఈవీఎంల లెక్కింపు 8 గంటలకే ప్రారంభమవుతుంది. మొత్తంగా పోలింగ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలుతో రెడ్ జోన్ గా కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు, ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అధికారులు, పోలీసు సిబ్బంది ఇప్పటికే చేయటం జరిగింది. అలాగే ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా ఇబ్బంది లేకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవడంతో పాటుగా ప్రతి కౌంటింగ్ సెంటర్ లో కూడా సీసీ కెమెరాస్ ని పెట్టడం జరిగింది. ఎక్కడా కూడా సమస్యాత్మకంగా ఉన్నటువంటి ఎవరినైనా కూడా లోపలికి అనుమతించొద్దు అంటూ కూడా ఇప్పటికే ఈసీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా కౌంటింగ్ ఏజెంట్స్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయినా వచ్చినట్లయితే వారిని బయటికి ముందుగానే పంపించే చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఈసారి ఒక టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ జరిగినగానే ఆర్ఓ అక్కడ ఒక మెషిన్ ఉంటుంది, దాంట్లో అప్డేట్ చేయగానే ఈసీకి డైరెక్ట్ గా, అంటే బయటకు వచ్చి వారు ఏదైతే మీడియాకి చెప్పడం గానీ లేకపోతే అధికారులకి చెప్పే బదులు ముందుగానే అక్కడ అప్లోడ్ చేయగానే ఇక్కడ ఈసీకి ఎక్కడ ఎంత కౌంటింగ్ జరిగింది, ఎక్కడ ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే అంశానికి సంబంధించిన అంటే అప్డేట్ అనేది ఈసీకి చేరే విధంగా కూడా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారో కౌంటింగ్ కి అంతకంటే ఎక్కువ పటిష్టమైన భద్రతా చర్యల మధ్య ఈ కౌంటింగ్ అనేది మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. రమణబాబు, ఓకే, ముఖ్యంగా చూస్తే కనుక ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి కానీ అతి సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి కానీ ప్రత్యేక బలగాలు ఏమైనా మోహరించారా? అలాగే అక్కడ కూడా కౌంటింగ్ సేమ్ మామూలుగా బయట జరిగేటట్టుగానే ఆ టైంకే ప్రారంభం అవుతుందా? ఏంటి పరిస్థితి? సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. కేంద్రం ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సమస్యాత్మక కేంద్రాలు ముందుగానే గుర్తించడంతో పాటుగా పోలింగ్ తర్వాత ఎక్కడైతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయో ఆయా ప్రాంతాల్లో కౌంటింగ్ కి సంబంధించి కూడా ముందస్తుగా భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటుగా ఎక్కడైతే ఏజెన్సీ ఏరియాల్లో కూడా కొంత గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ముందుగా పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేయడము, అలాగే పోలీస్ పికెట్ ని ఇప్పటికే ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఎవరైతే అనుమానితులు కావచ్చు అలాగే సమస్య సృష్టించే వారు ఎవరైతే ఉంటారో వారందరినీ పైన కూడా బైండ్ ఓవర్ కేసుల్ని కూడా నమోదు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సజావుగా జరిగేందుకైతే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నారు. 8 గంటల నుంచి కూడా ఈ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దాదాపు 12 నుంచి 1 గంట మధ్యలో ఒక క్లారిటీ ఫిగర్ తెలిసే అవకాశం ఉంటుంది. ఎవరు మెజారిటీలో ఉన్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి కూడా మరింత కట్టుదిట్టమైన బందోబస్తుని ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఉన్నారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ కాంతి.